నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. ఎర్రచందనం ప్రపంచంలోనే అత్యంత అరుదైన గుర్తింపు పొందిన వృక్ష సంపద. ఇప్పుడిదే అంతరించిపోతున్న జాబితాలోనూ చేరిపోయింది. కారణం యథేచ్ఛగా సాగుతున్న నరికివేత. ఎర్రచందనం దొంగల అక్రమ రవాణాను అరికట్టేందుకు తీవ్ర స్థాయిలో ప్రభుత్వం శ్రమిస్తోంది. ఇంత చేసినా శేషాచల అడవుల్లో చెట్ల నరికివేత కొనసాగుతూనే ఉంది. అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. శేషాచల అటవీ ప్రాంతంలో 75% ఎర్రచందనం చెట్లు కనుమరుగవడమే ఇందుకు ఉదాహరణ. అటవీ పోలీసు శాఖల్లో పేరుకుపోయిన అవినీతి అక్రమాలు ఈ అక్రమ రవాణాకు ఆజ్యం పోస్తున్నాయన్న ఆరోపణలు జోరందుకున్నాయి. సిబ్బంది ఖాళీలు, దొంగల వేలంలో ఉదాసీనత, అధికారుల్లో కానరాని చిత్తశుద్ధి వెరసి ఎర్రచందనం చెట్లు నేలకూలుతున్నాయి. ఓడలు దిగిన అక్రమ రవాణా ముఠాలు శేషాచల అడవుల్ని ఖాళీ చేస్తున్నాయి. ప్రపంచంలోనే అరుదైన వనరు ఎర్రచందనం వృక్ష సంపద. అది శేషాచల అడవులకే సొంతం. అద్భుతమైన వృక్షరాజ్యం స్మగ్లర్ల దాటికి నేల కొరుగుతోంది. కనుమరుగయ్యే అంచుల నిలుస్తోంది. అపార సంపదను యథేచ్ఛగా కొల్లగొట్టి 100 కోట్లు వెనకేసుకుంటున్నారు అక్రమార్కులు. అడ్డు అదుపు లేని వారి ఆగడాలతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా దేశ సంపద విదేశాలకు తరలిపోతోంది. అంతరించిపోతున్న వృక్ష సంపదల జాబితాలో చేరిన ఎర్రచందనం కడప, చిత్తూరు జిల్లాల్లోని అడవులంతటా ఉన్నాయి. కర్నూలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల సరిహద్దు అడవుల్లో లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఎర్రచందనం వృక్షాలున్నాయి. ప్రస్తుత పరిణామాల కారణంగా ఉండేవని చెప్పుకోవాల్సొస్తోంది. ప్రపంచ మార్కెట్లో వాటికున్న గిరాకీనే అరుదైన వృక్ష సంపదకు పెను ప్రమాదంగా మారింది. ఈ కలప కోసం చైనా, థాయిలాండ్, జపాన్ వంటి దేశాల్లో కోట్ల రూపాయలు కుమ్మరిస్తున్నారు. ఆయా దేశాల సెంటిమెంట్ స్మగ్లర్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. మేలు రకం టన్నుకి ₹1,00,00,000 పైనే పలుకుతోందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అందుకే ఎర్రచందనం చెట్లు నరికివేయడానికి ఎంతకైనా తెగిస్తున్నారు స్మగ్లర్లు. దశాబ్దాలుగా సాగుతున్న అక్రమ రవాణాతో శేషాచల అడవుల్లో ఎర్రచందనం వనాల విస్తీర్ణము గణనీయంగా తగ్గిపోయింది. అటవీ శాఖ అధికారుల లెక్కల ప్రకారం ప్రస్తుతానికి 25% మాత్రమే చెట్లు మిగిలున్నాయి. అక్రమ రవాణాపై ఒత్తిడి పెరుగుతున్న కొద్దీ ప్రపంచ మార్కెట్లో గిరాకీ పెరిగి విలువ అధికమవుతోంది. ఎర్రచందనం దొంగలకు ఉన్న విలువ వల్ల రాజకీయ నాయకులు, అధికారులు, రౌడీలు, ఫ్యాక్షనిస్టులు ఈ అక్రమ రవాణాలో పాలు పంచుకుంటున్నారన్నది పట్టుబడిన కేసుల ద్వారా తెలుస్తోంది. ఆ సమాచారంతోనే తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర రాష్ట్రాల్లో బడా స్మగ్లర్లపై పీడీ యాక్టులు నమోదు చేశారు. ప్రత్యేక కార్యదళం ఏర్పాటు చేశారు. గాలింపు చర్యలు ముమ్మరం చేయడమే కాకుండా నిఘా కట్టుదిట్టం చేశారు. ఇన్ని చేసినా అక్రమ రవాణా సాగుతూనే ఉంది. శేషాచలం వనాలు ఖాళీ అవుతూనే ఉన్నాయి. సమస్యలో మరో కోణం కూడా ఉంది. రోగం ఒకటైతే మందు ఇంకోటి ఇచ్చినట్లు తయారైంది పరిస్థితి. అటవీ, పోలీస్ శాఖల్లో నెలకొన్న బలహీనతలు ఇందుకు అక్రమార్కులకు వరంగా మారాయి. భారీ స్థాయిలో తాయిలాలు అందుతుండడం వల్ల ఆయా శాఖల్లో పై స్థాయి అధికారులు చూసి చూడనట్లు ఊరుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అటవీ శాఖలో వెక్కిరిస్తున్న ఖాళీలు, అటవీ శాఖ, ప్రత్యేక కార్యదళం మధ్య సమన్వయ లోపం, కేసుల నమోదులో పోలీసుల ఉదాసీనత వంటివి అందుకు అదనం. ఈ రోజుకి ఫారెస్ట్లో ఉన్నటువంటి గార్డులు కానీ, లేదా ఫారెస్ట్ ఆఫీసర్ కానీ, రేంజర్ కానీ, ఇలాంటి పోస్టులు వందల సంఖ్యలో ఖాళీగా ఉన్నా అవి భర్తీ చేయకుండా కాలయాపన చేయడానికి కారణం స్మగ్లింగ్కి ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తే ఎక్కడ ఇబ్బంది వస్తుందని చెప్పేసి ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తారు. ఎక్కడ రేంజర్ గట్టిగా ఉంటాడో అక్కడ స్మగ్లింగ్ చేయడానికి వీల్లేదు. కాబట్టి చాలా బీట్లు ఈ రోజు కూడా రేంజర్ స్థాయి అధికారులు భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారు. ఫారెస్ట్లో ఉన్న ఉద్యోగాలన్నీ వెంటనే భర్తీ చేయాలా. వారికి పోస్టు ఈరోజు ఎండామారుగా కాంట్రాక్ట్ కింద చాలా మంది వర్కర్స్ పనిచేస్తారు. వాళ్ళందరినీ పర్మిట్ చేయాలా. ఇంకా బీట్ సిబ్బందిని పెంచడం ద్వారానే ఇది పరిష్కారం అవుతుందని కూడా కాదు.
ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణలో అటవీ శాఖదే కీలక పాత్ర. అందుకే ముందు ఆ శాఖను బలోపేతం చేస్తేనే అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని అందరికీ తెలిసిన విషయమే. కానీ శేషాచల అటవీ ప్రాంతంలో వందల సంఖ్యలో ఖాళీలున్నాయి. అడవి నుంచి ఎర్రచందనం ఎక్కడైతే అధికంగా పోవడానికి వీలుంటుందో ఆ ప్రాంతాల్లో కనీసం వాచ్మెన్ స్థాయి ఉద్యోగి కూడా లేడు. శేషాచల అడవుల చుట్టూ ఉన్న ప్రాంతాలకు సిబ్బంది లేక కాపలా చాలా బలహీనంగా మారింది. ఈ విషయంలో అటవీశాఖ అధికారులే ప్రధాన ప్రాంతాల్లో ఖాళీలు ఉంచి స్మగ్లర్లకు అండదండలు అందిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల పరిధిలో శేషాచల అడవులు విస్తరించున్నాయి. 4.5 లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్న ఈ అడవుల్ని కాపాడే బాధ్యత అటవీశాఖదే. వారే అరుదైన వృక్ష సంపదైన ఎర్రచందనం వృక్షాలను కంటికి రెప్పలా కాపాడాలి. అలాంటిది సిబ్బందిని నియమించకుండా అటవీశాఖను ఎందుకు బలహీనపరుస్తున్నారన్నది ఎవరికీ అర్థం కాని విషయం. శేషాచల అడవుల చుట్టూ చిత్తూరు జిల్లా పరిధిలో తిరుపతి, బాలపల్లి, బాకరపేట అటవీ రేంజులున్నాయి. కడప జిల్లా పరిధిలో కడప, ఓనిపెంట, రాజంపేట, కోడూరు, ఒంటిమిట్ట, రాయచోటి రేంజులున్నాయి. మొత్తం 9 రేంజుల పరిధిలో 75% అటవీ సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రేంజర్ స్థాయి అధికారులు మాత్రమే ఉన్నారు. వారి కింద ఉండాల్సిన సిబ్బంది ఉండడం లేదు. సిబ్బంది కొరత సాకుగా చూపించి దశాబ్ద కాలంగా ఖాళీలు అలాగే ఉంచినట్లు తెలుస్తోంది. తిరుపతి, బాలపల్లి, బాకరపేట, కోడూరు, రాజంపేట, రాయచోటి, ఓటిపెంట రేంజ్ల పరిధిలో అధికంగా ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతోంది. అక్కడే సెక్షన్, బీట్ సహాయ సిబ్బంది, వాచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి రేంజ్ పరిధిని 5 సెక్షన్లు, ప్రతి సెక్షన్ను 10 నుంచి 12 బీట్లుగా విడగొట్టారు. ప్రతి సెక్షన్ కు అటవీ సెక్షన్ అధికారి, 2 బీట్ ఆఫీసర్లు, 5 సహాయ సిబ్బంది, వాచర్లు ఉండాలి. రేంజ్ పరిధిలో 25 నుంచి 40 మంది వరకు సిబ్బంది ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అన్ని రేంజుల్లోనూ 5 మంది సిబ్బందికి మించి ఉండడం లేదు. 9 రేంజుల పరిధిలో 400కు పైగా సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం 68 మాత్రమే ఉన్నారు. చాలా వరకు పోస్టులు ఖాళీ ఉన్నాయండి. మనకి ఆల్మోస్ట్ 47% అలాగా వేకెన్సీస్ ఉన్నాయి. మెయిన్ ప్రాబ్లం అదే డిపార్ట్మెంట్లో ఇప్పుడు మేము ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే స్టాఫ్ షార్టేజ్. బీట్ ఏరియాస్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇప్పుడు కేరళ లాంటి రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర బీట్ ఏరియా ఏంటంటే దానికి 4 times 5 times ఎక్కువ అనమాట. అక్కడ 1000 హెక్టార్స్ ఉంటే ఒక బీట్ ఏరియా, మనది 5000 4000 హెక్టార్స్ అలా ఉంటాయి అనమాట నార్మల్ బీట్స్ అన్నీ కూడా. సో అంత వ్యాస్ట్ ఏరియాస్ ఇప్పుడున్న ఇష్యూస్ తీసుకుంటే రెడ్ సెంటర్ ప్రొటెక్షనే కావచ్చు, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ కావచ్చు, బీట్ ఏరియాని తగ్గించాలని రీఆర్గనైజ్ చేయడం జరిగింది. ఒక పక్క మనకు రీఆర్గనైజేషన్ జరిగి ఇంకోటి ఏంటంటే రిక్రూట్మెంట్ జరిగితే మనం ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయగలుగుతాం. చామల, పులిబోను, నాగపట్ల, శ్రీవారిమెట్టు పరిధి నుంచి ఎర్రచందనం అక్రమ రవాణా సాగుతోంది. అక్కడ సెక్షన్, బీట్ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిబ్బంది కొరత వల్ల ఖాళీలు భర్తీ చేయలేదని అధికారులు అంటున్నా భర్తీ కోసం ఏనాడు ప్రభుత్వానికి కనీస ప్రతిపాదనలు పంపలేదని తెలుస్తోంది. పొరుగు రాష్ట్రాల అడవుల్లో సాధారణంగా ఒక్కో బీటు పరిధి 5-10 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం లోపే ఉంటుంది. కానీ కడప, ప్రొద్దుటూరు, రాజంపేట అటవీ డివిజన్ల పరిధిలోని 14 రేంజుల్లో ఒక్కో బీటు 25 నుంచి 75 చదరపు కిలోమీటర్ల పరిధికి విస్తరించుంటోంది. శేషాచల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణా నియంత్రణకు 4000 హెక్టార్ల ప్రాంతాన్ని రేంజుగా విభజించాలన్న ప్రతిపాదనలు బుట్టదాఖలు చేశారు. ప్రస్తుతం 40 నుంచి 50,000 హెక్టార్ల విస్తీర్ణంలోని అటవీ ప్రాంతం ఓ రేంజ్ పరిధిలోకొస్తోంది. ఇంత విస్తీర్ణాన్ని కేవలం 5 సిబ్బంది మాత్రమే కాపలా కాయాల్సి వస్తోంది. ఈరోజు అటవీ బీట్ కానిస్టేబుల్స్ ఒక్కరు కూడా పులిపేలు లేరు. ఇప్పుడు పాతకాలంలో పెట్టినటువంటి వాళ్ళే ఉన్నారు తప్ప దాని మీద ఒక్కరు కూడా అపాయింట్మెంట్ లేదు. అపాయింట్మెంట్ ఇచ్చి అడవిని కాపలా గాయమంటే కాస్తారు తప్ప ఆడ ఉన్నటువంటి మెన్ను కొరత పెట్టి వాళ్ళు లేకుండా అడవిని వెన్నెలు కాసినట్టే పరిస్థితి వస్తుంది తప్ప ప్రభుత్వం వెంటనేటంటే అటవీ శాఖ ఉన్నటువంటి ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా నియమించాల్సిన అవసరం ఉంది అడవులను కాపాడాలంటే. అటవీ శాఖలో వేళ్లూనుకున్న అవినీతి వల్ల 3 దశాబ్దాల పాటు ఎర్రచందనం దొంగలు విదేశాలకు తరలిపోయాయి. తెదేపా ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక ఒత్తిడితో పలువురు స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. అయితే వీరిపై కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు కేవలం బెయిలబుల్ కేసులతో సరిపెడుతున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఇక్కడున్న మరో విషయం లోపాయికారి ఒప్పందాలు. ముందస్తు ఒప్పందం మేరకు 100 టన్నులకు 10 టన్నుల దొంగలు
దొంగలు అటవీ శాఖకు స్మగ్లర్లే అప్పగిస్తారు. దొంగలతో పాటు కొందరు అమాయకులను పట్టిస్తారు. వారు కూడా ఉదయం లోపలికి వెళ్లి సాయంత్రానికి తిరిగి బయటకొచ్చేస్తున్నారు. 2 ఏళ్లుగా ప్రత్యేక కార్యాదళం పట్టుకున్న స్మగ్లర్లు సైతం పోలీసుల అండదండలతో బయటకు వచ్చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక పటిష్టంగా ఎర్రచందన స్మగ్లర్లని ఆపడం కానీ లేదనుకుంటే నిలుపుదల చేయడం అనేటువంటిది జరగడం లేదు. ఇవాళ ఎర్రచందనం స్మగ్లర్లు రోజుకి 20 మందో 30 మందో కూలీలను పట్టుకున్నామని చెప్పడమే తప్ప స్మగ్లర్ని అరికట్టామనేటువంటి ప్రకటన కూడా అటు ఫారెస్ట్ కానీ ఇటు పోలీసులు కానీ చేయలేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇవాళ ఎర్రచందనం స్మగ్లింగ్ జరపడానికి కావాల్సినటువంటి సూచనలు, సలహాలు, అండదండలు అన్నీ కూడా ఇవాళ అటు ఫారెస్ట్ అధికారులు కానీ పోలీసులు కానీ సంపూర్ణ సహకారాన్ని అందిస్తున్నటువంటి ఆరోపణలు 2 జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున ఇవాళ కనిపిస్తా ఉన్నాయి, వినిపిస్తా ఉన్నాయి. 3 ఏళ్లలో దాదాపు 3.5 వేల టన్నుల ఎర్రచందనం దొంగలు ప్రత్యేక కార్యదళం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీరితో సంబంధం ఉన్న 3,000 మంది స్మగ్లర్లను అరెస్ట్ చేశారు. వారిలో పలువురు కేసులు లేకుండానే బయటపడినట్లు తెలుస్తోంది. ఎందుకంటే దొంగల్ని పట్టుకోవడం వరకే కార్యదళం చేస్తోంది. కేసులు నమోదు చేయడం ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉంటోంది. ఇదే అదనుగా కొందరు పోలీసు ఉన్నతాధికారులు మొక్కుబడి కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఇటు పోలీస్ శాఖ అటు ఫారెస్ట్ శాఖ ఇద్దరు కూడా ఈ యొక్క స్మగ్లర్తో లాలుచి పడిపోయి కీలకంగా ఉండేటటువంటి ఠాణాల్లో ఇటు ఫారెస్ట్ కానీ పోలీసులు కానీ అవి ఖాళీగా పెట్టేసి యథేచ్ఛగా ఎర్రచందనం కొట్టుకొని పోతున్నారు. ఇదొకటి. రెండవది, ఈ యొక్క అరెస్టు చేసినటువంటి ఎర్రచందనం దొంగల్ని కస్టడీకి పంపిస్తే 15 రోజుల లోపల వాళ్ళు బెయిల్ మీద బయట వచ్చేస్తున్నారు. వీళ్ళు ఛార్జ్షీట్లు కానీ ఫైల్ చేసినట్లయితే ఆ కేసు పూర్తి అయిపోయి వాళ్ళకి శిక్ష పడే వరకు లోపల ఉండే పరిస్థితి. అంటే దీన్ని బట్టి చూస్తే వాళ్ళు ఛార్జ్షీట్ ఫైల్ చేయటం లేదంటే లాలుచి పడుతున్నారు అని చెప్పి. ఈ విధంగా జరుగుతుంటే ఎంత పెద్ద అధికారైనా కూడా టాస్క్ ఫోర్స్లో ఉండి వీళ్ళని పట్టడం చేయడం ఇవన్నీ చేస్తుంటే కూడా ఇవి నియంత్రణ కాదు. శేషాచల అడవులపై అటవీ సిబ్బందికే పట్టుంటుంది. అడవుల్లో సంచరించడం, వన్యప్రాణుల నుంచి రక్షించుకోవడం వంటివి వాటిలో సిబ్బంది శిక్షణ పొందుంటారు. అడవిలో స్మగ్లింగ్ జరిగే ప్రాంతాలు, ఎర్రచందనం చెట్లు అధికంగా ఉండే ప్రాంతాలు అటవీ సిబ్బందికి కొట్టిన పిండి. ప్రత్యేక మ్యాప్ల ఆధారంగా అడవిలో ప్రాంతాలు గుర్తిస్తారు. చిన్న కదలిక జరిగినా తెలిసిపోతోంది. ప్రస్తుతం అలా నిఘా వేసే అటవీ సిబ్బంది లేకపోవడం వల్ల స్మగ్లర్ల పని సులువుగా మారుతోంది. అటవీ శాఖలో ఖాళీలు భర్తీ చేయడం, రేంజ్లను విభజించి నియామకాలు చేపట్టడం వంటి చర్యలు చేపడితే ఎర్రచందనం అక్రమ రవాణాను సాధ్యమైనంత మేరకు అరికట్టవచ్చన్నది చాలా మంది అభిప్రాయం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నదులకు భారతదేశ సంస్కృతిలో ప్రత్యేక స్థానం ఉంది. నదిని తల్లిగా పూజించే సంప్రదాయం మనకు మాత్రమే సొంతం. ఒక్కో నదికి ఒక్కో చరిత్ర ఉంది. ఇక గంగానది అయితే మరింత విశిష్టమైనది. భారతీయ జీవన వేదమై నాగరికతలకు పుట్టినిల్లైన గంగమ్మకు కోట్లాది మంది ప్రజల వరప్రదాయిని. ఎక్కడో హిమాలయ సానువుల్లో పుట్టి వేల కిలోమీటర్లు ప్రవహిస్తూ పాపాలను తనలో కడిగేసుకునే పావనమూర్తి. ఇప్పుడు ఈ జీవనదికే కష్టమొచ్చింది. అమృతధారతో సమానమైన గంగాజలం విషతుల్యంగా మారిపోతోంది. పరమ పవిత్రంగా భావించే గంగమ్మ కాలుష్య కాసారంగా మారిపోయింది. ఈ జీవనదికి పునర్వైభవం సాధించే సంకల్పాన్ని చాటింది ఎన్డీఏ సర్కార్. నమామి గంగే అంటూ గంగానది ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. నది జన్మస్థానం నుంచి సముద్రంలో కలిసే వరకు మలినాలు తొలగించే మహాయజ్ఞాన్ని ప్రారంభించింది. పావన గంగా సాధన దిశగా అడుగులు. కలుషితాన్ని కడిగేసే మహా ప్రణాళికలు. సకల కలుషమంగే స్వర్గ సోపాన సంగే. ఆధ్యాత్మిక వనంగా నదీ పరివాహకం. తరళ తరంగే ప్రగతికి నమూనాగా గంగా తీర పల్లెలు. ఈరోజు రాత్రి 7:30 ఇది సంగతిలో. భారతీయ సంస్కృతికి ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీక గంగానది. ఆ పవిత్ర గంగానదియే మనిషి చేస్తున్న విధ్వంసంతో కాలుష్యమయమై విలపిస్తోంది. వారసత్వ సంపదగా విలసిల్లాల్సిన జల సంపద మలినాల్లో చిక్కుకొని తల్లడిల్లుతోంది. ఒకప్పుడు అమృతధారగా విరాజిల్లిన జీవనది ఇప్పుడు కలుషితానికి నిదర్శనంగా మారింది.
పవిత్ర జలాల్లో పేరుకుపోయిన మలినాలను కడిగి పారేస్తామంటూ ఏళ్ల నుంచి ప్రభుత్వాలు కోట్ల రూపాయలు కుమ్మరిస్తూనే ఉన్నాయి. ఘనమైన ప్రణాళికలతో ప్రకటనలు గుప్పిస్తూనే ఉన్నాయి. కార్యాచరణ మాత్రం అడుగు ముందుకు పడటం లేదు. ప్రక్షాళనతో కాలుష్యం తగ్గాల్సింది పోయి అమృత జలాలే హాలాహలంగా మారే దశకు చేరుకున్నాయి. గంగానదిని పవిత్రంగా మార్చాలనే సత్సంకల్పంతో కాలుష్యాన్ని కడిగేసే దిశగా అడుగులు వేసింది ఎన్డీఏ సర్కార్. నమామి గంగే అంటూ జలాల్లో పేరుకుపోయిన మలినాలు పరిపూర్ణంగా తొలగిస్తామంటూ ప్రతినబూనింది. ఉత్తరాఖండ్, హరిద్వార్ నుంచి తొలిదశ ప్రక్షాళన పథానికి నాంది పలికింది. దేవి గంగే ప్రసీద ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నమామి గంగాలో జీవనదికి పూర్వ వైభవం తేవాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది కేంద్ర ప్రభుత్వం. భారత్లో 2,500 కిలోమీటర్లకు పైగా ప్రవహిస్తున్న గంగానదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని సంకల్పించింది. 2019-20 నాటికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు ప్రణాళికలు రూపొందించింది. మొత్తం 3 దశల్లో పథకం అమలు చేయాలని నిర్ణయించింది. తొలి దశలో 7 రాష్ట్రాల్లోని నదీ పరివాహక ప్రాంతాల్లో 1,500 కోట్ల రూపాయల వ్యయంతో 231 ప్రాజెక్టుల్ని నిర్మించనుంది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా NMGC కింద ఘాట్లు, శ్మశాన వాటికల నిర్మాణం, నదీ సుందరీకరణతో పాటు మురుగునీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఉత్తరాఖండ్లో 250 కోట్లు, బీహార్లో 200 కోట్లు, జార్ఖండ్లో 250 కోట్లు, పశ్చిమ బంగాకు 200 కోట్లు, ఉత్తరప్రదేశ్లో 600 కోట్ల రూపాయలతో నదీ ప్రక్షాళన కార్యక్రమాలు కొనసాగనున్నాయి. వచ్చే ఏడాది అక్టోబర్లోపు గంగా ప్రక్షాళన తొలిదశ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. రాష్ట్రాలతో ఏకాభిప్రాయం, ప్రాజెక్టు ప్రణాళిక రూపకల్పన కోసం పనులు 2 ఏళ్లు ఆలస్యమయ్యాయని తెలిపిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి నిర్దేశించిన 2018లోపు గంగానదిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాలుష్యానికి కారణమైన వారిపైన కఠిన చర్యలు తీసుకోనున్నారు. అవసరమైతే జైలుకు సైతం పంపిస్తామన్న కేంద్ర మంత్రి ఉమాభారతి మాటలే ఇందుకు నిదర్శనం. నమామి గంగా విజయవంతమయ్యేందుకు పార్లమెంట్లో గంగా చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ముసాయిదాను అభిప్రాయ సేకరణ కోసం రాష్ట్రాలకు పంపించి అందుకు అనుగుణంగా తుది ముసాయిదా రూపొందించాలని భావిస్తోంది. ప్రక్షాళన ద్వారా సిద్ధించే ప్రయోజనాలపై అవగాహన కల్పించేందుకు అక్టోబర్ నుంచి గంగా పాదయాత్ర చేసేందుకు ఉమాభారతి సిద్ధమవుతున్నారు. लेकिन गंगा राष्ट्र की धरोहर है और विश्व की शान है और विश्व की एक अनोखी जल की धारा है और इसलिए सारे राज्यों ने अपनी सहमति दे दी है कि गंगा के लिए एक्ट लाइए, लेकिन हमसे परामर्श करके लाइए। और हमने राज्यों को कहा है कि हम पहले कच्चा ड्राफ्ट राज्यों को दिखाएंगे और जब उन सबके संशोधन आ जाएंगे तब हम लोगों के सामने उसको सार्वजनिक करेंगे पब्लिक डिबेट के लिए और फिर गंगा के लिए एक्ट लाने की तैयारी होगी। और इसमें मुझे पहले ही पूरी पार्लियामेंट की सहमति मिली हुई है। हम गंगा को 2018 में ही निर्मल करके दिखा दें, ये हमारा संकल्प है। और जो बात मैंने कही थी कि हम 2016 अक्टूबर से पहला रिजल्ट दिखाएंगे। నమామి గంగా తొలి దశలో గంగా జలాన్ని శుద్ధి చేసేందుకు అందుబాటులో అన్ని ప్రక్రియలు ఉపయోగించాలని భావిస్తున్నారు. ప్రత్యేక యంత్రాలు ఉపయోగించి నీటిపై తేలియాడే మురుగు తొలగించనున్నారు. నీటిలో ఉన్న కాలుష్య స్థాయిని తగ్గించేందుకు వీలైన విధానాలు అవలంబించనున్నారు. అవరోధాలు లేకుండా నీటి ప్రవాహాన్ని కొనసాగించడం, దారి మళ్లించడం వంటి పద్ధతులు ఉపయోగిస్తారు. ప్రవాహ స్థాయికి అనుగుణంగా జీవ సంబంధమైన రసాయనిక ప్రక్రియలు వినియోగించి కాలుష్యాన్ని నియంత్రిస్తారు. అత్యాధునిక విధానాలు అవలంబించడం ద్వారా కలుషితాలు నదిలోకి చేరకుండా తగిన చర్యలు తీసుకుంటారు. నదీ ప్రక్షాళనతో పాటే పరివాహక ప్రాంతాల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది. గంగా నది వెంట ఉన్న వందలాది ఘాట్లను ఆధునీకరించి సుందరంగా తీర్చిదిద్దనున్నారు. శవదహనశాలల నిర్మాణం చేపట్టనున్నారు. 2,000 కోట్ల రూపాయలతో 1.34 హెక్టార్లలో నదీ తీరంలో వనీకరణ కార్యక్రమం చేపట్టనున్నారు. జీవ వైవిధ్యంలో భాగంగా నదిలో జీవజాలం పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జీవ వైవిధ్య కేంద్రాలు ఏర్పాటు చేసి డాల్ఫిన్స్, తాబేలు సహా అరుదైన మత్స్య సంపదను పరిరక్షించాలని నిర్ణయించారు. శుద్ధి చేసిన జలాల్ని వ్యవసాయ అవసరాలకు సైతం వినియోగించాలని భావిస్తున్నారు. 5 రాష్ట్రాల పరిధిలో నదిని నౌకా రవాణాకు అనువుగా ఉండేట్లు చేసి ఆర్థికాభివృద్ధిలో భాగస్వామ్యం కల్పించనున్నారు.
గంగా ప్రక్షాళన కేంద్ర ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా ప్రజలను భాగస్వామ్యులు చేస్తూ ముందుకు సాగాలని ఎన్డీఏ సర్కార్ భావిస్తోంది. ఇందుకోసమే పరివాహక ప్రాంతాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా ప్రక్షాళనకు అడుగులు వేయాలనే వ్యూహంతో సాగుతోంది. తొలి విడతలో నదీ పరివాహక ప్రాంతాల్లోని 400 పల్లెల్ని గంగా గ్రామాలుగా తీర్చిదిద్దనున్నారు. 2022 నాటికి 1632 గ్రామాలను బహిరంగ మల విసర్జన రహిత పల్లెలుగా మార్చనున్నారు. ఇందుకోసం పంజాబ్లోని సీచేవాల్లో అనుసరించిన విధానాన్ని అమలు చేయనున్నారు. క్షేత్రస్థాయిలో అందరినీ భాగస్వామ్యులు చేసేందుకు పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థలు, పల్లెల్లో పంచాయతీరాజ్ వ్యవస్థలతో ఇతర సంఘాలు ప్రక్షాళన యజ్ఞంలో పాలు పంచుకోనున్నాయి. हम चाहते हैं कि आगे जो मैंने बात कही ना कि गंगा को जन आंदोलन बनाएंगे, तो जन आंदोलन ये 20,000 करोड़ जो हमारी गवर्नमेंट फंडिंग है, पहले हम इसको तो ठीक से इसका पूरा प्लान का हम लॉन्च करके दिखाएंगे। उसके बाद जन आंदोलन बनाने के लिए भी हम सीचेवाल का वो जो नदी का मॉडल है करतारपुरी की नदी का, उसका भी हम उपयोग करेंगे। तो जो मैंने आपको कहा कि गंगा आस्था और विकास दोनों है। మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతులు మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.